केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యర ప్రకాశం ఈ యొక్క అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. వర్ణ పరివర్తన ప్రమాణం ఈ ప్రకరణంలో ఉన్నాము. వ్యక్తి సత్యర ప్రకాశం చతుర్థ సముల్లాసము 75వ పుటలో ప్రశ్న: ఒకనొక వ్యక్తికి ఒకే పుత్రుడో లేక పుత్రికయో ఉండి వారి అన్యవర్ణమున ప్రవేశించినచో వారి తల్లిదండ్రులకు ఎవరు సేవ చేయుదురు మరియు వంశఛేదనము కలుగును. ఇందులకు ఏమి వ్యవస్థ ఉండవలెను? ప్రశ్నకర్త ప్రశ్నిస్తున్నది ఏంటంటే, ఒకరికి ఒక కొడుకు ఒక బిడ్డను ఉన్నటువంటి స్థితిలో వారు మంచిగా చదువుకొని వారి యొక్క గుణకర్మ స్వభావముల అనుసారంగా వేరే వర్ణములకు వెళ్ళిపోయినప్పుడు మరి వారి వంశం నడవాలి కదా, మరి వారికి సేవ చేయాలి కదా, వృద్ధాప్యంలో వారింటికి వారసులు ఉండాలి కదా. మరి ఈ సందర్భంలో ఎటువంటి వ్యవస్థ ఉండాలో అని చెప్పేసి చెప్పండి అని ప్రశ్నకర్త ప్రశ్నిస్తున్నాడు. దానికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నాడు ఏంటంటే, ఇందువలన వంశఛేదనము కానీ సేవాభంగము కానీ ఏమీ కలగదు. అట్టి వారికి వారి సంతానమునకు బదులు వారు వారి స్వవర్ణమునకు తగిన ఇతరుల సంతానము ఇచ్చి విద్యా సభ కానీ రాజ్యసభ కానీ వ్యవస్థ చేయగలదు. అందువలన ఎట్టి వ్యవస్థయు ఏర్పడదు. ఎట్టి అవ్యవస్థయు ఏర్పడదు. అవ్యవస్థ అని ఉండాలి. అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా అమ్మగారు? ఉండాలి అక్కడ. గుణకర్మముల వలన చేయు ఈ వర్ణ వ్యవస్థ కన్యలకు 16వ ఏటను, బాలురకు 25వ ఏటను వారి విద్య పరీక్ష సమయమున నియతము చేయవలెను. అంటే వివాహ వయస్సు. అప్పుడు వారు ఏ వర్ణంకు చెందిన వారు ఏ వర్ణములో వివాహం చేసుకోవాలి, వారి శేష జీవితం ఏ వర్ణములో ఉండాలి అనేటువంటిది అమ్మాయిలకు 16వ సంవత్సరంలో, అబ్బాయిలకు 25వ సంవత్సరంలో ఈ పరీక్ష పెట్టాలి. ఈ క్రమము అనుసరించియే బ్రాహ్మణ వర్ణ పురుషునితో బ్రాహ్మణునికి, క్షత్రియ వర్ణునితో క్షత్రియుకు, వైశ్య వర్ణునితో వైశ్యకు, శూద్రవర్ణునితో శూద్రకు వివాహం మనర్పవలెను. అప్పుడే తమ తమ వర్ణముల కర్మములు పరస్పర ప్రీతియు యోగ్యతకు తగినట్లుండును. ఓం ప్రకాష్ వారసిగూడ ఆర్య సమాజం సికింద్రాబాద్లో ఉన్నప్పుడు అక్కడ టి సూర్యనారాయణ గారని ఉండేవారు. వారికి ఆర్య సమాజం అంటే చాలా అత్యంత ప్రేమ. ఇక వాళ్ళ కొడుకు ఉద్యోగరీత్యా బయట ఉండేవాడు, ఇక కూతుర్లు వాళ్ళ ఇళ్లలో ఉండేవారు. ఇద్దరు వృద్ధావస్థలో భార్యాభర్తలు ఉండేవారు. ఇంట్లోకి పని మనిషి కావాలి అంటే వారు ఎవరిని మెచ్చేవారు కాదు. వారికి ఎవరు కావాలంటే వారు
వర్ణ జాతి వర్ణంతోటి బ్రాహ్మణ వర్ణంలో వాళ్ళు పుట్టారు కాబట్టి వారింట్లో పని మనిషి కూడా బ్రాహ్మణ వర్ణం అయితేనే వారికి నచ్చుతుందని చెప్పేసి వారు పట్టుబట్టి బ్రాహ్మణ వంట మనిషిని తెప్పించుకున్నారు. వంట మనిషి, వంట చేసే మనిషి, సేవ చేసే మనిషి బ్రాహ్మణం ఎట్లా అవుతూ ఉంటారు? సేవాభావం, శూద్రభావం. సేవాభావం, శూద్రభావం. ఈ రకంగా ఇది వ్యావహారికంగా చూడడం జరిగింది. మనము మనము బ్రాహ్మణులం కాబట్టి మనకు బ్రాహ్మణులైతేనే బాగుంటారు అనేటువంటిది. ఇక బ్రాహ్మణ భోజనాలయం, బ్రాహ్మణ పని మనుషులు ఈ రకంగా అన్నప్పుడు, పని మనుషులు అన్నప్పుడు చెబితే చేసేవాళ్ళు వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు. వాళ్ళు శూద్రవర్ణులు. పుట్టింది బ్రాహ్మణుని కడుపున కావచ్చు, బ్రాహ్మణ కులంలో కావచ్చు. కానీ వారు చేస్తున్నటువంటి పనితనము, ఆజీవిక, వారి శేష జీవితం అంతా శూద్ర సేవలో మాత్రమే, శూద్రుడు చేసేటువంటి సేవలోనే ఉంటుంటది కాబట్టి వారు బ్రాహ్మణులు అనబడరు. బ్రాహ్మణుడే కానీ గుండాగర్దీ చేసి దుష్టుల నుంచి రక్షించడం కానీ, ఇతరులను ఇబ్బంది పెట్టడం కానీ, ఆ రకంగా దాడి, ప్రతిదాడి, ఆక్రమణలు ఈ రకంగా చేస్తుండి ఇదంతా చేస్తున్నప్పుడు అతడు క్షత్రియ వర్ణానికి చెందినవాడు అవుతాడు. బ్రాహ్మణుడు అసలే కాడు. బ్రాహ్మణ హోటల్, బ్రాహ్మణ హోటలు అని అంటే అది వైశ్య వృత్తి కిందకి వస్తుంటది. ఆ భోజనాలయం, బ్రాహ్మణ భోజనాలయం అనేది. ఇంకా బ్రాహ్మణత్వం ఎక్కడ ఉన్నది అక్కడ? అందుకని ఈ యొక్క వర్ణ వ్యవస్థ అనేటువంటిది మనము సమాజంలో మారుతుండడం ఈ రకంగా చూడడం జరుగుతుంది. ఎవరైతే బుద్ధితో పని తీసుకొని సొంత నిర్ణయాలు తీసుకుంటారో వారు బ్రాహ్మణులు అనబడుతుంటారు. బుద్ధితో పని తీసుకొని ఎక్కువగా నిర్ణయాలు తీసుకొని శాసించేటువంటి, మన జ్ఞానోదయం కలిగించేటువంటి, కనువిప్పు కలిగించేటువంటి భాష మాట్లాడుతుంటారో వారు బ్రాహ్మణులు. ఎవరైతే రక్షాత్మకంగా ఉండి పోరాడుతూ ఉంటుంటారో, దౌర్జన్యాన్ని ఎదుర్కొంటూ ఉంటారో, అన్యాయాన్ని ఎదిరిస్తూ ఉంటారో అది క్షత్రియ వర్ణం. ఎవరైతే ఉద్యోగం, వ్యాపారం, ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవసాయం లాంటి ఇటువంటిది ఉత్పత్తిదాయక సంపాదన ఎవరైతే చేస్తూ పోతుంటారో అది వైశ్య వృత్తి. ఇక తానేమి చేయలేక ఇతరుల దగ్గరికి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని నాకు ఇంత పని చూపెట్టండి అని చెప్పేసి అడిగి సేవ చేసేవారంతా వీళ్ళు శూద్రులు. ఇక ఆ యొక్క 4 వర్ణముల గుణకర్మలు ఏ రకంగా ఉంటాయో ఈ కింద చెప్తున్నారు చూడండి. 4 వర్ణముల కర్తవ్య కర్మలు. ఆచార్య, ఇక్కడ ఒక డౌట్ ఏమొస్తుందంటే, ఇప్పుడు బ్రాహ్మణ హోటల్లో ఎవరన్నా వచ్చి దాడి చేసి ఇబ్బంది పెట్టినప్పుడు కూడా బ్రాహ్మణులు ఉంటే ఏమనొద్దా? తర్వాత వాళ్ళ ఇంటి పని వాళ్ళు చేసుకోవడంలో తప్పు, శూద్రత్వం ఎట్లయితుంది? బ్రాహ్మణులు ఇంట వాళ్ళకు బ్రాహ్మణత్వం ఉండి చేపించుకుంటే బాగుంటది, కానీ శూద్రులే చేయాలనేది ఏముంది ఆచార్య? అది కొంచెం డౌట్ వస్తుంది. వాళ్ళు ఫలానా వారు చెయ్యాలి అనేది కాదు. ఇది బ్రాహ్మణ హోటలు వాళ్ళది వాళ్ళు చేసుకోవడం అంటే ఇది వైశ్య వృత్తి కిందకి వస్తుంది. ధన సంపాదన. బ్రాహ్మణుడు అనేటువంటిది ఏంటంటే బ్రహ్మతత్వం తెలుసుకునేది, ఆత్మతత్వం, పరమాత్మతత్వాన్ని తెలుసుకొని పరమార్థం గురించి చింతన చేస్తూ ఉండేటువంటి భావం బ్రాహ్మణ వృత్తి. అందుకే ఎవరైతే బ్రాహ్మణ తత్వంలో ఉంటూ ఉంటారో వాళ్ళు ఈ కుట్టిన వస్త్రాలు ధరించరు ఎక్కువ శాతం. అందుకనే ఈ ఉత్తరీయం కప్పుకోవడం, కింద ఈ యొక్క కటి వస్త్రం, మీ ఇప్పుడు లౌకిక భాషలో లుంగి అంటుంటారు కదా, ఇవి ఏంటంటే ఏవైతే బంధాలను చుట్టుకోవడం జరుగుతుందో అవన్నీ వారి జ్ఞాన ప్రవృత్తి వల్ల వారి శరీరం నుండి ఎప్పుడు తొలగిపోతాయో అది వారికే తెలియనటువంటి స్థితిలో, ఆ రకంగా ఉద్బుద్ధ స్థితిలో ఉంచడం జరుగుతుంది. అందుకే వీరు కుట్టిన వస్త్రాలు ఎవరైతే ధరిస్తుంటారో వాళ్ళ బ్రాహ్మణ వర్ణంలోకి రారు. అందుకని ఆ రకంగా ఉంటుంటది. ఈ
ఇంకా బ్రాహ్మణుడు యాచక వృత్తిలో ఉంటాడు. యాచక వృత్తిలో ఎందుకు ఉండాలి అని అంటే ఈశ్వర సాక్షాత్కారానికి అభ్యాసం వృత్తి ఏంటంటే ఇచ్చేవాడు దేవుడు, తీసుకునేవాడిని నేను అనేటువంటి భావములో ఉంటాడు. కానీ మనం ఏం చూస్తున్నామనంటే దున్నపోది ఎవరు ఎవరు గురునానక్ దేవ్ గారు శిష్యులను తీసుకొని ఊరూరా తిరుగుతూ ఉంటుంటే ఓ ఊరు వాళ్ళు అంటారు, నువ్వే ఓ దున్నపోతలాగా ఉన్నావు, నీకు పనికిమాలి తిరుగుతున్నావు, నీకు తోడుగా ఇంతమంది శిష్యులను తీసుకొని వీళ్ళ జీవితాలను కూడా చెడగొడుతున్నావు అని చెప్పేసి అన్నారు. ప్రజలు ఆ ఊరు వాళ్ళు అన్నారు. కానీ గురునానక్ దేవ్ గారు ఏమీ తప్పుపట్టలేదు వారిని. ఎందుకంటే వారికి తెలియదు, వాళ్ళ మిడిమిడి జ్ఞానంతో వాళ్ళు వాళ్ళ వరకే చూసుకుంటారు. ఇక్కడ బ్రాహ్మణుడు యాచక వృత్తి అని అంటే దాత. మనం పుట్టే కంటే ముందు మన జీవితాన్ని తల్లిదండ్రుల ఒడిలో పెట్టి వారి చేత మొట్టమొదట చనిబాలు మనకు తాగిపిస్తున్నాడు. ఆ తర్వాత తండ్రి సంపాదనను మనం అనుభవింపజేస్తున్నాడు. మనకు గురువు యొక్క విద్యను మనకు నేర్చుకోజేస్తున్నాడు. ఈ రకంగా అన్ని అతనిచ్చినటువంటివే. ఈ యొక్క పూజ కోసం వెళ్ళినటువంటి వారు పరమేశ్వర తత్వాన్ని పూర్తిగా గ్రహించినట్టు ఆచార్యజీ దగ్గర అదే శ్యామలయ్య గారి దీంట్లో అంతరార్థం ఏంటి అంటే వర్ణ వ్యవస్థ వేరు, చేసేటటువంటిది ఆజీవిక వేరనమాట. వర్ణ వ్యవస్థను బట్టి ఇప్పుడు తను బ్రాహ్మణుడు యాచకుడు అంటే ప్రతిదీ పరమేశ్వరుడు ఇస్తున్నాడు అనేటువంటి పరమేశ్వర తత్వాన్ని పూర్తిగా గ్రహించినప్పుడే అతను బ్రాహ్మణుడు అవుతాడు. ఆ చెప్పేది కూడా అప్పుడే సత్యం అవుతుంది అనేది ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది. అట్లాంటప్పుడు వాళ్ళు కాదండి, తర్వాత సంవత్సరం గారు చెప్పండి. అట్లా కాదండి. ఇది ఇప్పుడు మనం కులాన్ని బట్టి బ్రాహ్మణులు అంటున్నాము, వయసులు అంటున్నాము. ఆచార్య చెప్పేది ఏంటంటే మనం చేసే పనిని బట్టి వర్ణం వచ్చింది అని. అవునవును, అదే వర్ణం. అందుకే బ్రాహ్మిన్స్ అంటే ఆ చేసే పనిని బట్టి బ్రాహ్మిన్స్, శూద్రులు అంటే చేసే పనిని బట్టి శూద్రులు. అవును, ఇప్పుడు మన భౌతిక దానికి దీనికి అసలు పూర్తి కులాన్ని బట్టి కాదు, కులాన్ని బట్టి కాదు. అది కులము అనేటువంటి పేరుతో సేవకు వచ్చిన వాళ్ళందరూ శూద్రులు. ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఇదే ఈ బ్రాహ్మణులు పరమేశ్వర తత్వం తెలుసుకునే వాళ్ళందరూ బ్రాహ్మణులు. అదే ఇట్లా ఆలోచించాలి ఇప్పుడు మనం అండి. ఇట్లా అయితేనే మనం కరెక్ట్ గా అర్థం చేసుకోగలుగుతాం. ఆలోచించాలి కాదు, వ్యవస్థ అదే. వ్యవస్థ అదే ఉంది. కాకపోతే మన బాక్యములు అంతా దీంట్లో అలవాటు పడిపోయాం కాబట్టి మనం ముందు ఇది అనేది కరెక్ట్ గా నిశ్చయాత్మకంగా మనం తెలుసుకుంటే అప్పుడు దాని గురించి ఆలోచన చేస్తాం. అట్లాగే అందరూ ఆలోచించినట్టే మనం కూడా ఆలోచించి బోల్తా పడుతుంటున్నాము. రాజకీయ వ్యవస్థ ఉన్నది కాబట్టి అలాంటి వ్యవస్థ ఉన్నది. రెవెన్యూ వ్యవస్థలో కులాల వ్యవస్థనే ఉన్నది. అంటే భౌతిక ఆజీవికం కోసమే కదండి అది. కానీ సత్యం అనేటటువంటిది అయితే ఇది అనేది మనకు వేదం ద్వారా పరమేశ్వరుడు తెలియచేస్తుంది. భగవంతుడి పైన పూర్తి నమ్మకం పెట్టి ఎప్పుడైతే వాళ్ళు ఈ రకంగా ఈ వర్ణ వ్యవస్థ ఉండాలంటే రాజాధికారం ఉండాలి. రాజాధికారం అంటే ఒకే రాజు ఉండాలి. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి వ్యవస్థలే నడుస్తుంటాయి. కాబట్టి వీటిని విని మనం ఆచరించాలి. మనము ఆచరించాము అని అంటే ఆచరించే వాళ్ళని ఆచరింపని వాళ్ళు ఊరుకోరు కదా. వారికి సమాధానం కావాలి అంటే ముందు మనం తెలుసుకుని అవసరమైనప్పుడు ఆ సమాధానం కూడా చెప్పగలిగి ఉండాలి కదండి. ఇప్పుడు మునిశేఖర్ గారికి వారి క్వశ్చన్స్ అన్ని ఎలా తీసుకొస్తున్నారు మనకు తెలియదు. అంటే దానిలో వారు ఉన్నారు కాబట్టి అది తీసుకొస్తున్నారు. వాటి సమాధానాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అవే కదా మనం ఇప్పుడు ఆచార్య ద్వారా మనం తెలుసుకుంటున్నది అదే కదా. ఎప్పుడైతే మనిషి మనస వాచ కర్మన నాకు ఇది అనుకొని ఆ వ్యవస్థ కరెక్ట్ అనుకున్నప్పుడు అట్లా చేస్తాడు. ఇక హోటల్స్ పెట్టడము, హోటల్ పెట్టినప్పుడు ఆయన ఎవరో వచ్చి దండించినప్పుడు ఈయన ప్రతిఘటించకపోతే ఆ హోటల్ మొత్తము
ఖరాబ్ అయిపోవడం అట్లా, అంటే మొదలే అట్లాంటి నిర్ణయాలు తీసుకోవడము మంచిది కాదు. ఓటర్లు బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు లెక్కనే ఉండాలి. ఇక వాళ్ళ వృత్తిని వాళ్ళు కొనసాగించాలి. ధర్మార్థ కామ మోక్షంలో కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత ఇప్పుడు బ్రాహ్మణుల ఇంట్లో బ్రాహ్మణుల ఆమెనే వచ్చి పని చేయాలన్నప్పుడు అట్లా చేయడం తప్పేం కాదేమో అన్నట్లు అనిపిస్తుంది నాకు అమ్మగారు. అంటేనండి, ఆహార వ్యవహార నియమాల్లో బ్రాహ్మణ స్త్రీ ఏం చేస్తుందో అట్లా అనుసరించటం అనేటటువంటిది ఇప్పుడు బ్రాహ్మణ ఆహారం అని వాళ్ళు పెట్టింది పేరు. కానీ పేరు మాత్రమే అది ఉంది. కానీ అక్కడ నడిచేయన్ని మనం విడిగా వింటున్నాం కదా, విడిగా కంటే కూడా అక్కడే ఘోరంగా ఎక్కువగా నడుస్తున్నాయి అనేటటువంటిది ఇది భౌతికంలో జరుగుతున్నది. అందుకని చాలా మనం తెలుసుకోవాలండి. దాన్ని నిశ్చయాత్మకంగా రావాలి అంటే కూడా మనం ముందు ఇది కరెక్ట్ అని తెలుసుకుంటే లేరేంటి ఆచార్జీ ఏంటి ఆచార్య లిఫ్ట్ అయిండు. అది ఏమో కరెంటు ప్రాబ్లమ్ మరి ఏమైందో తెలుస్తలేదమ్మా. ఒక పాట పాడదామా? ఏమన్నా చెప్పాలమ్మా? ఎవరన్నా మాట్లాడాలి? మునిశంకర్ గారు ఏమన్నా చెప్పగలుగుతారా? నమస్తే. ఓం అందరికి నమస్తే. నమస్తే. మీరు పాట పాడండి సార్. సరే సార్, బాగుంటుంది. గాలిది ఏ కులము, ఈ నేలది ఏ కులము, గాలిది ఏ కులము, ఈ నేలది ఏ కులము, ఎగిరే పక్షిది ఏ కులము, పారే నీటిది ఏ కులము. ఆచార్య గారు వచ్చాను. మీ పాటలో ఏ కులం లేదనే తెలియజేస్తానే ఉన్నారు. గుడికి వెళ్ళేవారు కరెంటు పోయింది, అంతరాయానికి క్షంతవ్యడం, అది ప్రకృతి పరిణామం, దానికి ఎవరేం చేయలేరు. ఈ యొక్క గుడికి వెళ్ళేవారు వస్తువును తీసుకెళ్లడం కృతజ్ఞతా భావం, పూజకు వెళ్ళేవారు ఆచమనం తీసుకెళ్లడం, యజ్ఞానికి వెళ్ళేవారు యజ్ఞ సామానం సమకూర్చుకొని వెళ్ళడం, ఇదంతా కృతజ్ఞతా భావం. భగవంతుడు మనకిస్తున్నాడు, అతని అనుగ్రహాన్ని మనం పొందుతున్నాము అనేటువంటి భావంతో ఈ యొక్క ఏదైనా కొబ్బరికాయ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మనం పుట్టే కంటి ముందు నుంచి భూమిలో వృక్షాలు మొలిసాయి, దానికి కాసిన కొబ్బరికాయని దేవుడి కోసం తీసుకెళ్తున్నాం. మళ్ళీ ఈ నైవేద్యం, అన్నం వండడం, ప్రసాదం కానీ ఏదైనా కూడా అతడిచ్చినటువంటిదే ఇక్కడ అన్నీ ఉన్నాయి. అందుకే దయానంద సరస్వతి తన చివరి సందేశంలో చెప్తున్నది ఎటువంటిది ఏంటంటే, హే ప్రభు తూనే మేరే సంగ్ ఖూబ్ ఖేల్ ఖేలా, అబ్ తో మై చలా తూ హీ తూరా. ఓ భగవంతుడా, నీవు నన్ను బాగా ఆట పట్టించావు. ఇది నీ సృష్టి, నీ వ్యవస్థ, నీ వ్యవస్థలోకి నేను అతిథిగా వచ్చాను. ఇక నేను ఈ శారీరక బాధలు తట్టుకోలేను, ఇక నేను వెళ్ళిపోతున్నాను నీ సృష్టిలో, ఇక నీవే నీవుండు, నీ అభీష్టమే నెరవేరును కాక. దీని సందేశం ఏంటంటే, మనమంతా ఈ 84 లక్షల జీవరాశులను ఎవరైతే ఉన్నామో అతని ఇంటిలో, అతని సృష్టిలో, ఈ బ్రహ్మాండీయ రహస్యాన్ని పిండ సృష్టిలో తండ్రి ఇంటిలో మనల్ని ఉండజేస్తున్నాడు. తండ్రి తన యొక్క శారీరక శ్రమతోటి సంపాదించుకున్నటువంటి ఆ సంపదతోటి ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో మనం ఉంటున్నాము. ఈ రహస్యాన్ని చూపిస్తున్నాడు. ఇది ఈశ్వరుని వ్యవస్థ, ఈశ్వరుని వ్యవస్థలో మనం ఉంటున్నాము అనేటువంటి రహస్యాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి ఈ బ్రాహ్మణుడు యొక్క బ్రాహ్మణ్య తత్వం ఏంటంటే, బ్రాహ్మణుడు యాచక వృత్తిలో ఉండాలి. అందుకే చాణక్యుడు చెప్తుంటాడు ఏంటంటే, శ్లోకం సమయానికి గుర్తుకు రావట్లేదు. ఆ శ్లోకం యొక్క అభిప్రాయం ఏంటంటే, బ్రాహ్మణుడి దగ్గర సంపాదన ఉండకూడదు, బ్రాహ్మణుడి దగ్గర సంపాదన ఉండకూడదు, మరి బంగారంలో వాసన ఉండకూడదు, మరి చెరుకు గడకు పండ్లు రాకూడదు. ఇది శ్లోకం నేను మరి తర్వాత చెప్తాను. ఇది చాలా నన్ను ప్రభావితం చేసింది. అందుగురించి ఎవరైతే ధన సంపాదన చేస్తుంటారో వారు బ్రాహ్మణ వృత్తి నుంచి వైశ్య వృత్తిలోకి వస్తున్నారు. ఎవరైతే న్యాయ పోరాటం గురించి తిరుగుబాటు చేస్తున్నారో వారు క్షత్రియ
వర్ణంలోకి వస్తున్నారు. ఎవరైతే సేవాభావంతో, ఇప్పుడు భోజనాలయం బ్రాహ్మణ భోజనాలయం అంటే వారు తృప్తి పడితే వారు భోజనం కడుపు నిండా భోజనం చేసినందుకు దానికి ఇంత పారితోషికం ఇచ్చి వెళ్ళడం, భోజనానికి శుల్కం కట్టిపోవడం, అది అక్కడ సేవాభావంతో అతడు వైశ్యవృత్తిని నిర్వహిస్తున్నాడు. అందుకని బ్రాహ్మణుడు కేవలం జ్ఞానోదయం తెలియజేయాలి, ధన సంపాదన మీద దృష్టి పెట్టకూడదు. ధన సంపాదన మీద ఎవరైతే దృష్టి పెడుతూ ఉంటుంటారో అటువంటి వారు బ్రాహ్మణ వృత్తి నుంచి దిగజారినట్టే వైశ్య వృత్తిలోకి ఉంటుంటారు. అందుకని జ్ఞానమును బోధించాలి. ఇక విరజానందుని జీవితము, దయానందుని జీవితము, మరియు ఈ యొక్క ఇంకా మహాపురుషులు ఎవరైతే ఉన్నారో, మహావీరుడు కానివ్వండి, గౌతమ బుద్ధుడు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో ఇతరుల దగ్గరికి, ఇతర రాజుల దగ్గరికి, వారి వ్యవస్థలోకి వెళ్ళి అక్కడ ఉండి వాళ్ళు ధర్మ ప్రచారం చేశారు. దయానంద సరస్వతి తన జీవితాంతము తాను తన ఆశయము కానీ తనకంటూ ఒక ఏమి ఏర్పాటు చేసుకోలేదు. తాను కార్యం చేసినటువంటి, తాను రాసినటువంటి పుస్తకాలు కానీ, తాను ఆ పుస్తకాల ముద్రణ చేయడానికి ప్రెస్ కానీ అవన్నీ వాది దారాదత్తం చేసి వెళ్ళాడు. అతనికంటూ ఒక నిజమైనటువంటి ఒక గుర్తింపు అనేటువంటిది, ఒక స్థలం కానీ, గురుకులం కానీ, మఠం కానీ ఏది చేయలేదు. ఎందుకు అంటే దాని మీద పడి అందరూ అదొక తీర్థ స్థలముగా భావిస్తారనేటువంటి ఉద్దేశంతో దయానంద సరస్వతి తనకంటూ ఏది ప్రత్యేక గుర్తింపును చూపించలేదు. అందుకని ఇక్కడ బ్రాహ్మణ వృత్తి అని అంటే కేవలం ఈశ్వరీయ భావంలోనే ఉండాలి. మనం అడిగినప్పుడు మనకు యాచకీయ భావంతో, అమ్మ నాకు ఆకలిస్తుంది అనే భావము శిశువులో మనం ఏదైతే చూస్తున్నామో, అమ్మ ఏదైతే దగ్గరికి తీసుకుని తన హృదయాన్ని కట్టుకొని మనకు ఏదైతే పాలు తాగిపిచ్చి కడుపు నింపుతుందో, ఆ ఇచ్చేటువంటి భావం ఈశ్వరీయ భావం. ఈ భావం, ఈ సాక్షాత్కార వృత్తిని ఇప్పుడు ఎవరైతే పనికి అడుక్కుంటున్నారో అది వాళ్ళు చేస్తున్నటువంటిది తప్పిదం, దానికి శిక్ష పడాల్సిందే. అందుకే ఇప్పుడు ఈ యాచక ప్రవృత్తిని ఈ రెడ్ లైట్ల దగ్గర, 4 చౌరస్తాల దగ్గర, గుళ్ళ దగ్గర ఇక్కడ ఏంటంటే వారు మనలో ఉండేటువంటి శ్రద్ధాభావాన్ని, ఈశ్వరీయ భావం, వారికి ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. వాళ్ళకి కేవలం అడుక్కోవడం, డబ్బు సంపాదించుకోవడం, ఈ రకం కంపెనీలు కూడా ఉన్నాయి. పిల్లలను తీసుకెళ్లి, గర్భిణీ స్త్రీలను తీసుకెళ్లి, ముసలి వాళ్ళను తీసుకెళ్లి వాళ్ళ చేత అడిగిపించుకొని వాళ్ళు తీసుకుంటారు. దాని మీద సినిమాలు కూడా వచ్చాయి. ఇదంతా వాళ్ళకు శిక్షించాల్సిందే అటువంటి వాళ్ళని. కానీ బ్రాహ్మణ వృత్తి ఏంటంటే కేవలం ఒక్క పూట భిక్షాటన అడిగినంటే మళ్ళీ రెండవ పూట రెండో ఇంటికి వెళ్ళడు. ఏ ఇంటిలోనైతే అడుగుతుంటాడో ఆ రకంగా. ఇవన్నీ చాలా లోతైనటువంటి రహస్యాలు, మనకు చెప్పేవారు లేక, వ్యవహారంలో లేక ఈ రకంగా అడగడం జరుగుతుంది. వారు ఇంకొకరిని అడగాల్సిన పని లేకుండా సంపాదించుకుంటున్నాడు అంటే అది వైశ్య వృత్తిలోకి వచ్చినట్టే అని భావం. ఇంకేమైనా సందేహం ఉంటే ఈ విషయంలో. స్వామి నమస్తే. స్వామి నమస్తే, అడగండి. స్వామి, ఇది ఇందాక స్వామి మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు తీర్థస్థలము అవుతుందని చెప్పేసి ఎక్కడే గాని మహర్షి దయానంద సరస్వతి ఏది కూడా తనకంటూ లేదని చెప్పారు కదా. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది మన సమాజకులు కూడా టంకార ప్రాంతాన్ని తీర్థస్థలంగా చేసేస్తున్నారు. అక్కడ ఏదో అది పోయి చూడడము, అక్కడ ఎగ్జిబిషన్ లాగా అట్లా అనిపిస్తుంది స్వామి. అక్కడ ఏంటంటే ఇది మన శ్రద్ధ, తర్వాత మనం ఏర్పరచుకుంటే దాన్ని దయానందుడు ఏం చేస్తాడు? దయానంద సరస్వతి దోషం కాదు, మన వాళ్ళు చేసే దాన్ని కూడా చేసేస్తున్నారు. మనం ఏర్పాటు చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు జరుగుతా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఢిల్లీకి వెళ్ళిన వారు తిరుగుకుంటూ కాశీ వెళ్ళారు. కాశీ విశ్వనాథ మందిరంలో దయానంద సరస్వతి ఆ మందిరంలో ఒక గదిలో కూర్చుని వేద భాషణ చేశాడు. ఇప్పుడు అది ఒక గుడిని అంతా తీసేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేశాడు కదా నరేంద్ర మోదీ. ఈ దయానంద సరస్వతి వేద భాషను రాసిన గది ఆ రకంగానే ఉన్నదని చెప్పారు. నేను వేరే వాళ్ళకి చెప్పాను, అక్కడికి వెళ్ళిన మన వాళ్ళకు, అక్కడ దయానంద సరస్వతి వేద భాషను చేసినటువంటి స్థానం ఉన్నది, ఆ గది ప్రత్యేకంగా దాన్ని చూసిరండి అని చెప్పడం జరిగింది. అంటే అది మనం ఏర్పాటు చేసుకున్నాం కదా. ఆయన మా సహజంగా వచ్చి కూర్చున్నాడు,
రాసుకున్నాడు, పోయింది, ఆయనకేందో ఆయన అభిప్రాయాన్ని ఆయన రాసుకుని పోయాడు. కానీ మనం దాన్ని చెరగని గుర్తింపుగా దయానంద సరస్వతి ఇవన్నీ ఈ గుర్తింపులన్నీ ఎందుకు? టంకార కానీ, రిషి ఉద్యానం కానీ, భినాయకోటి కానీ, అది ఏమంటారు జోధ్పూర్ నిర్వాణ స్థానం కానీ, ఇక ఇప్పుడు ఈ యొక్క విశ్వనాథ మందిరం కానీ, ఇవన్నీ దేనికి అంటే రాబోయే తరంలో ఎవరైతే జీవిత చరిత్ర రాస్తూ పోతుంటారో, దయానంద సరస్వతి ఎక్కడ పుట్టాడు, ఎక్కడ తన దేహత్యాగం చేశాడు, ఈ యాత్ర చేస్తుంటారు. ఈ రాసిన పుస్తకాల మీద వారికి నమ్మకం ఉండదు. అది హిస్టరీ, దాని చరిత్ర సృష్టించడానికి ఇవి పనికొస్తాయి. ఇవి మనం ఏర్పాటు చేసుకుంటున్నటువంటివి. దయానంద సరస్వతి దీనికి ఏమి సంబంధము లేదు. నేను దయానంద సరస్వతి గారు స్వామి, మన వాళ్ళనే తప్పు పడుతున్నా. తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అది ఇతిహాసాన్ని రక్షించాలి కదా. ఇప్పుడు ఈ కుతుబ్ మినార్ ఎందుకు, ఈ రెడ్ ఫోర్ట్, లాల్ కిలా ఎందుకు, మళ్ళీ ఏవైతే కడుతున్నారో ఈ గుర్తింపు చిహ్నాలు ఏవైతే ఉన్నాయో, గాంధీనగర్ అని, ఈ నెహ్రూ నగర్ అని, ఇందిరానగర్, ఈ పేర్లను ఎందుకు పెడుతున్నారు అంటే వీళ్ళు చరిత్రలో వీళ్ళు వచ్చి వెళ్ళారు కాబట్టి వారి పేరుతోటి గుర్తింపు అనేది. రాబోయే తరాల వారికి రాబోయే తరాల వారి సంస్కృతి గురించి సంప్రదాయాలు ఇలా ఉంటాయి అనేది నుంచి ఇంకేం లేదు. స్వామి, అది నాకైతే అట్లా అనిపించలేదు. నాకు ఒకటి ఏమనిపిస్తుంటే, సమాజం కోసం మనము కావాలి, ప్రపంచం కావాలంటే వాళ్ళు ఎంట పడ్డప్పుడు మనకు దొరకది. ప్రపంచమే నాకు వద్దన్నప్పుడు ప్రపంచం వాళ్ళు ఎంట పడుతుంది. ఈ విధంగా అతను అట్లా అనుకున్నందుకు ఆయన ఎంట పడుతుందేమని అట్లా. ఇప్పుడు మీకు తొందరగా అర్థం కావాలి అని అంటే, అక్బర్ మహాన్, టిప్పు సుల్తాన్ చాలా గొప్పవాడు, మరి మహారాణా ప్రతాప్, దయానంద సరస్వతి, వీరి గురించి పిల్లలకు ఎందుకు చెప్పట్లేదు పాఠశాలలో? టిప్పు సుల్తాన్ గురించి, అక్బర్ గురించి, వాళ్ళ గురించి చెప్తున్నారు కదా. మరి మన రాజా మహారాజుల గురించి, ఝాన్సీకి రాణి గురించి ఎందుకు చెప్పట్లేదు పాఠ్యాంశాలలో? రుద్రమాదేవి గురించి ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళు టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ అని చెప్పేసి ఆ పనికిరాని విషయాలు చెప్తున్నారు పిల్లలకు. మంచి మన దేశ చరిత్రను సృష్టించడానికి ఆదర్శం. ఇప్పుడు మీకు బండ గుర్తు ఏంటంటే, ఈ జెండాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమో వచ్చింది? రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో, పార్కులలో ఈ తిరంగా జెండా మనం ఎట్లా పెట్టుకుంటున్నాం, విదేశాలలో వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. ఈ యొక్క యువతకు ఇది ఈ దేశం, ఈ జెండాను బట్టి ఈ దేశము అని నువ్వు గుర్తించు అని చెప్పుకోవాల్సిన దరిద్రం ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళకు పాఠ్యాంశాలలో నేర్పిస్తలేరనే కదా. మహాపురుషుల గురించి, వాళ్ళ చరిత్ర గురించి నేర్పించట్లేదు కాబట్టి ఈ రకంగా జెండా చూపించుకొని ఇది భారతదేశము అని మనం చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి వచ్చింది. ఇప్పుడు అక్కడక్కడ మీరు యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటారు. మన చరిత్ర మనకు, మన యువతి యువకులకు పాఠశాలలో పాఠ్యాంశాల రూపంలో ఎందుకు చదివించట్లేదు? ఇప్పుడు తయారవుతున్నాయి. ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం చాలా చేస్తుంది. అది వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడైనా కూడా అక్బర్ మహాన్ అని, టిప్పు సుల్తాన్ మహాన్ అని, ఇంకా దండెత్తి వచ్చినటువంటి వాళ్ళ గురించే చెప్పుకోవడమే కానీ, పిల్లలకు చెప్పడం కానీ, మన దేశ చరిత్ర గురించి ఎందుకు చెప్పడం? చరిత్ర అంటే ఇదివరకు ఉన్నటువంటి గడిచినటువంటి దానిని ఇప్పుడు ఈ రంగనాయకమ్మ లాంటి వాళ్ళు ఏమంటారంటే, రామాయణం ఒక కల్పితం, మహాభారతం ఒక కల్పితం, అది లేనే లేదు, వాటికి ఊహించి అని ఆ రకంగా బుద్ధిహీనంగా మాట్లాడతారు. మరి ఎందుకు అంటే వాళ్ళు ఆ భావజాలంతో ఉన్నారు. అటువంటి వారితో ప్రభావితమైనటువంటి వాళ్ళు ఈ దేశ చరిత్రను చిన్న భిన్నం చేయడం అటువంటి వారి యొక్క ఉద్దేశం. అందు గురించి ఆ రకంగా అవాకులు చెవాకులు వాడుతుంటారు. ఇవన్నీ ఎప్పటి వరకు నడుస్తుంటాయి అంటే, బుద్ధిమంతులు వాళ్ళ కర్తవ్యాన్ని సక్రియంగా చేసి మాటకు మాట జవాబు ఇచ్చినప్పుడు ఇటువంటి అన్ని రావుగా. అది 4 వర్ణముల కర్తవ్య కర్మలు, గుణముల గురించి చర్చ వస్తున్నది. ప్రమాణం చూడండి. అధ్యాపనం, అధ్యయనం, యజనం, యాజనం తథా దానం ప్రతిగ్రహశ్చైవ బ్రాహ్మణానాం అకల్పయేత్. మనుస్మృతి 1వ అధ్యాయం 88వ శ్లోకంలో చెప్తున్నాడు. మళ్ళీ అదే విషయంలో భగవద్గీతలో శమో దమస్తపః శౌచం కాంతిర్ ఆర్జవ మేవచ
జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం. చదువుట, చదివించుట, యజ్ఞము చేయుట, చేయించుట, దానమిచ్చుట, గ్రహించుట అను ఈ 6 కర్మలు బ్రాహ్మణునివి. కానీ పరిగ్రహ ప్రత్యవర ఈ మనుస్మృతి 10వ అధ్యాయము 189వ శ్లోకంలో పరిగ్రహ అంటే ఇది నాది అది నాది అని ప్రతిదీ కనబడ్డదాన్ని అంతా తన అధీనంలోకి చేర్చుకోవడం, ఇది పరిగ్రహ వృత్తి. మా యమ నియమాలలో అపరిగ్రహం వస్తుంటది. అపరిగ్రహం అంటే అవసరానికి మించి ఎక్కువగా సమకూర్చుకోకూడదు అనేటువంటిది అభిప్రాయం. అపరిగ్రహం. ప్రతిగ్రహం అంటే దానం. ప్రత్యవరహ అంటే ఇవ్వడం తీసుకోవడం అనేటువంటి అభిప్రాయం ఉండాలి. ఇందాక దేవముని గారు చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే ఏదైతే ఆనందమయ కోశం చెప్తూ ఉన్నామో ఒకవైపు నుంటే నడుస్తున్నది, ఇంకొక వైపు సంస్థ వైపు వ్యవస్థ వైపు కూడా ఉండాలి అని అంటే మనము ఏదైతే అనుభవిస్తున్నామో మనము ఒకరికి న్యాయం చేయాలి, ఒక సంస్థను నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి, మన పురుషార్థం అంతా ఆ వైపు ఉండాలనేది వారి అభిప్రాయం. అందుకని దానం ప్రతిగ్రహం, ఇవ్వాలి తీసుకోవాలి. మనం ఏదైనా సంస్థతో కట్టుబడి ఉంటే సంస్థను నిలబెట్టాలి, సంస్థ కోశాన్ని నిలబెట్టాలి. ఈ సంస్థ మన వరకే సమాప్తం కాకూడదు. మనము మన ముందట ఉన్నప్పుడు ఊడ్చుకుపోకూడదు. రాబోయే తరాలకు గర్వించే విధంగా మనం సంస్థను నిలబెట్టి వారి చేతికి అందించాలి. మన శరీరాలు శాశ్వతం, మన అశాశ్వతం, మన జీవితం అశాశ్వతం. కానీ సంస్థ ద్వారా సమాజానికి జరుగుతున్నటువంటి ప్రయోజనం శాశ్వతంగా ఉండాలి. అందుకని ఆ రకంగా ఆనందమయాన్ని పంచాలని వారి అభిప్రాయం. కేవలం దానము గ్రహించడము ఇది నీచ కర్మం. ఏంటంటే ఎక్కడ ఎవరిదోసం మన అధీనంలో ఉంచుకోవాలి, అది మనకు వర్తించాలి, మనకు లభించాలి అనేటువంటి భావజాలం అత్యంత నిమ్నస్థరమైనటువంటిది. ఇది సరైనటువంటి అభిప్రాయం కాదు అని ఈ యొక్క మనుస్మృతి యొక్క అభిప్రాయం. ఇప్పుడు భగవద్గీతలో చూడండి. శమః మనస్సుతో దుష్టకర్మ మొనర్చుట ఎన్నడూ కోరరాదు. దుష్టకర్మ చేయడం, దుష్టకర్మ అంటే ఏంటంటే ఎదుటి వారి మనసును బాధ పెట్టే విధంగా, ఒక మంచి సంస్థను భంగపరిచే విధంగా, ఒక ఏంటంటే ఎక్కువ మందికి ఉపయోగపడేదాన్ని తన సొంత ప్రయోజనం కోసం వాడుకోవడం, ఇది అత్యంత నీచమైనటువంటిది, దుష్టకర్మ అనబడుతుంటుంది. సంస్థలను నిర్వీర్యం చేయడం, మన వంతు సహకారం సంస్థకు ఏ రకంగా ఉండాలంటే మన వంతు సహకారం చేసి సంస్థకు బేష్ అనిపించాలి మన వరకు. అది వేరే వాళ్ళు ఏ కర్మ చేసుకుంటారో అది వారి కర్మ, వారు దవ్వుకున్న గోతిలో వారు పడతారు, అది తర్వాత విషయం. అందు గురించి మనము మనస్సుతో కూడా దుష్టకర్మ వనర్చుటకు ఎన్నడూ కోరరాదు. దమము అంటే నేత్రముల వంటి బాహ్యేంద్రియములతో అన్యాయాచరణము అంటే నా స్వార్థం నాకు మిగులుతుందా లేదా, నా చేతికైతే మట్టి అంటలేదు కదా, వాళ్ళదే నాకు అందుతుంది కదా, నాకు అవకాశం దొరికింది కదా, నన్నెవరు చూస్తలేరు కదా, ఈ యొక్క అన్యాయాచరణము నుండి మనల్ని మరల్చాలి, మన మనస్సు మారాలి, మనము మారాలి అనేటువంటిది. ఈ అన్యాయాచరణం ఏంటంటే నా చేతికి అధికారం ఇచ్చిండ్రు కదా, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనేటువంటిది మూర్ఖత్వం. అది ఎప్పటికైనా అన్యాయం బయటపడుతుంటది. దాని యొక్క మంచి స్వభావం ఏంటంటే అది ఎన్నాళ్ళు తనను ఆచరిస్తున్నటువంటి వారిని దాపరికం చేసి ఉంచదు, దాచి ఉంచదు, అన్ని సమాజం ముందట ఎత్తి పడేస్తుంటది అన్నట్టుగా. అందు గురించి ఆ అన్యాయాచరణ నుండి మనల్ని మరల్చుకోవాలి, మనసు మార్చుకోవాలి, మన ప్రవర్తన మారాలి అనేది అభిప్రాయం. ధర్మమునందు లగ్నము చేయుట, ఏదైతే మన ఉచితమో, ఏదైతే సరైనటువంటిదో అటువంటి ధర్మమునందే మనల్ని కర్తవ్య బద్దులను చేసుకోవాలి, అందులో లీనం చేసుకోవాలి. తపస్సు అంటే బ్రహ్మచర్యంతో జితేంద్రుడై ధర్మానుష్ఠానమునర్చుట,
ఈ బ్రహ్మచర్యంతో ఉండడం, జితేంద్రుడై ఉండడం, ధర్మానుష్ఠానం ఏదైతే ఉచితమో అది మాత్రమే చెయ్యాలి. అవకాశవాదంతో గోడదూకుడు భాష, గోడదూకుడు వ్యవహారం ఇటువంటిది చేయకూడదు అనేటువంటిది ఈ తపస్సు యొక్క అంతర్గత అభిప్రాయం. ఇక శౌచం గురించి స్వామి ఇంత విశిష్టంగా ఏ పుస్తకాల్లో లేదు స్వామి 3 పదాలకు. అదే మామూలుగా శమః అనేది మనం ఏమనుకున్నాము, వేరే పుస్తకాలలో మనస్సును వశం చేసుకోవడం అని రాసి ఉంది. దమః అంటే ఇంద్రియాలు వశం చేసుకోవాలి. తర్వాత తపస్సు అంటే ద్వంద్వములు సహించడం, అంతవరకే ఉంది. కానీ ఇంత లోతుగా ఎంత వివరంగా రాసి ఇచ్చాడు తెలుసు. అదే ఇక శౌచం గురించి అద్భిర్గాత్రాన్ని శుద్ధ్యంతి మనః సత్యేన శుద్ధ్యతి విద్యా తపోభ్యాం భూతాత్మ బుద్ధిర్ జ్ఞానేన శుద్ధ్యతి. మనుస్మృతి 5వ అధ్యాయము 109వ శ్లోకం. జలముతో శరీర బాహ్యాంగములు శుద్ధమవుతుంటాయి. సత్యాచరణము వలన మనసు శుద్ధమవుతుంది. విద్య ధర్మానుష్ఠానముల వలన జీవాత్మ కనువిప్పు కలుగుతుంది, జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానముతో బుద్ధియు పవిత్రములవుతాయి. లోపలి రాగద్వేషములు అనబడు దోషములు, వెలుపలి మాలిన్యములు దూరమునర్చి శుద్ధముగా ఉండవలయును. ఇదేంటంటే పోతుండగా బురద పడింది, లేదంటే అది యొక్క మురికి కాలువ దాటుతుండగా ఇంత చిత్తింది కాబట్టి ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోవడం, అంటినటువంటిది శుద్ధమవుతుంటది. ఇక సత్యాచరణ, మనము ఒక సంస్థ మనల్ని గుర్తించింది, ఒక సంస్థకు మనము ట్రస్ట్కు సభ్యులమైనప్పుడు మనకు వేరే వారికి దొరకని సదవకాశం మనకు లభించినప్పుడు మనం సత్యాచరణ చెయ్యాలా చెయ్యకూడదు, అది మన మనసును మన నియంత్రణలో ఉంచుకొని మనం చేస్తున్నది ఏంటి, ఎవరు చూస్తున్నారు ఎవరు చూస్తలేరు అనేది కాదు, మనమేం చేస్తున్నాము అనేటువంటిది మనసుతోటి సత్యాచరణం చెయ్యాలి. ఎందుకంటే ఆ మనస్సే మనకు సాక్షి. విద్య గురించి తపన పడడం, ధర్మానుష్ఠానం, మనం చేస్తున్నది ఏంటిది, మన పిల్లలు ఏ దారిన పోతున్నారు, వాళ్ళు వ్యసనాలకి గురి అయినట్టయితే మన వంశానికి చెదలబట్టినట్టే. అదంతా మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు మనం నడుచుకునేటువంటి నడవడి ధర్మానుష్ఠానం ఎలా అవుతుంటది. ఈ రకంగా ధర్మానుష్ఠానము వలన, ధర్మానుష్ఠానము రావాలి అంటే, నడవాలి అంటే మనము విద్వాంసుల దగ్గరికి వెళ్ళాలి, విద్వాంసులు మన ఇంటికి రావాలి. వాళ్ళను రానివ్వకుండా మనం వెళ్ళకుండా ఉంటే మాత్రం ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటుంటది. అది కేవలము నటన మాత్రమే అవుతుంటది. ఈ రకంగా ధర్మానుష్ఠముల వలన జీవాత్మ జ్ఞానముతో బుద్ధియు మరియు పవిత్రములగు. లోపలి రాగద్వేషములో అనబడేటువంటి దోషములు, లోపల ఉన్నటువంటి రాగద్వేషములు అనబడే దోషాలు, బయట ఉండేటువంటి వ్యవహారం అనేటువంటి మాలిన్యములు దూరమునర్చి శుద్ధముగా ఉండవలేను. ఈ యొక్క వ్యవహారం ఎవరో వచ్చి మనల్ని బాగు చేయరు, మనకు మనమే. ఈ భగవంతుడు మనకు ఈ బుద్ధి ఇచ్చింది ఏంటంటే, ఒక పశువు మనము గట్టిగా మాట్లాడితే మన వైపు చూస్తుంటది, కర్ర తీసుకొని పోతే అమ్మ కొడతాడని చెప్పేసి భయపడుతుంటది, అంటే దాన్ని బుద్ధిని ఉపయోగిస్తుంది. అందుకని ఈ తప్పుడు వ్యవహారం చేసేటప్పుడు మనము మన బుద్ధిని మనకే ఎందుకు పెట్టాడంటే, నీ కర్మకు నువ్వే సాక్షి. ఇప్పుడు నీ అంతఃకరణం నుంచి నేను చెప్తున్నా కూడా నా మాటని ఏవగించి నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి దీని పరిణామం త్వరలో రాబోతుంది, దాన్ని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పేటువంటి సందేశమే ఈ కుంటితనము, ఈ గుడ్డితనము, ఈ స్త్రీత్వము, ఈ పశుత్వము, ఈ యొక్క అనాథ, ఈ పేదరికం అనేటువంటిది అంత కర్మఫలం మీద ఆధారపడి ఉంటుంటది. అందుకని ప్రతి ఒక్కరికి మనసులో భావం రాగానే, ఇది ఏదైనా మంచి సంకల్పం వచ్చినప్పుడు చెయ్యాలి, మంచిగా చేయాలి, ఉత్సాహం వస్తుంటుంటది. అదే చెడు సంకల్పం వచ్చినప్పుడు వద్దు, ఇది నీకు తగనిది, ఇది మంచిది కాదు, పరువు నష్టం వస్తుంటుంటది, సామాజిక నేరం అయితే పోలీసులు పట్టుకుంటారు, జైల్లో పెడతారు అని వద్దు అని హృదయ అంతఃకరణం నుంచి భగవంతుడు చెప్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరి అంతఃకరణంలో వారికి ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి వారి మనస్సే, వారి బుద్ధియే వారికి చెప్తున్నప్పుడు విననప్పుడు చెడంగా చూడాలి, చెప్పంగా వినని వారిని చెడంగా చూడాలి అనేది అభిప్రాయం. సత్యాసత్యములను
విడివిడిగా తెలుసుకొని సత్యమును గ్రహించి అసత్యమును త్యజించి నిశ్చయముగా మనుజుడు పవిత్రుడగును. ఏదైతే సత్య వ్యవహారమో, సత్యం కఠోరంగా ఉంటుంటది. ఇప్పుడు శ్యామలయ్య గారు అంటుంటారు ఏంటంటే, ఆచార్య గారు మీది కమ్యూనిస్ట్ సిద్ధాంతం అని కఠోరంగా అంటుంటారు. సరే, వారు ఏమన్నారే అది వారి ఆవేశం, దానికి తప్పు పట్టడం కాదు. కాకపోతే మన మన తప్పులను ఒలవడానికి ఏదైతే సూటిగా వస్తుంటుందో అది అందరినీ భయపెట్టిస్తుంటది. ఎందుకట్లా భయపెట్టిస్తుంటది, ఎందుకట్లా సావధానంగా చేస్తుందంటే అటువంటి వ్యవహారం ఇదివరకు మనకు ఎవరు చెప్పలేదు కాబట్టి ఇది కొత్తగా వస్తున్నది. మనం ఏ వ్యవహారంలో అలవాటు పడి ఉన్నామో ఆ అలవాటు తప్పు అని నిర్ధారించి దాన్ని సవరించే వారు వచ్చినప్పుడు సవరించే వారందరూ మనకు చెడ్డవారే అవుతుంటారు. అందుకనే ఈ సంతానము కానీ శిష్యులు కానీ గురువు నుంచి దూరంగా ఉండడానికి శిష్యులు, సంతానము మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండడానికి, ఎవరైతే చేతి ఖర్చులు ఇచ్చి వాళ్ళని దుబారా ఖర్చులు చేయడానికి చేతి ఖర్చులు ఇచ్చి గాలికి వదిలిపెడతారో వారికి మాత్రం ప్రేమగా ఉండడం, తర్వాత వారి జీవితం అంతా అంధకారంలోకి వెళ్ళడం. ఎవరైతే మొదట సంస్కరించి పిల్లలను ఆజ్ఞలో పెట్టుకుంటారో అటువంటి ఉత్తమ సంతానం రాముడు, కృష్ణుడు లాంటి ఆదర్శంగా, మానవ జాతికి ఆదర్శంగా, స్త్రీ జాతికి ఆదర్శంగా సీత, లక్ష్మి, సావిత్రి అనేటువంటి వీరిని ఎందుకు లెక్కిస్తుంటారు? స్త్రీ జాతిలో ఆ ముగ్గురే ఉన్నారా? మనుష్య జాతికి అంతటికి ఆ రాముడు, కృష్ణుడే ఉన్నాడా? ఇంకెవరు లేరా? అంటే వాళ్ళు మంచి ప్రవర్తనతో ఉన్నారు, ధర్మానికి కటిబద్ధమై ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు. అందుకే ఇప్పుడు ముని శేఖర్ గారు అడిగినటువంటి ప్రశ్నకి ఏంటంటే, ఈ యొక్క రాముని చరిత్ర, కృష్ణుని చరిత్ర, హనుమంతుని చరిత్ర, సీత, లక్ష్మీదేవి, సావిత్రి లాంటి వాళ్ళ చరిత్రలు మనకు అందుబాటులో లేకపోతే మనం ఎందుకు పుట్టాము, ఎందుకు బతుకుతున్నాము, మన ఉద్దేశం ఏంటి అనేది ఏది తెలియదు. వాళ్ళ చరిత్రలు మనం చదువుకుంటే ఓహో మనం ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా మనం గొప్పగా ఎదగాలి అనేటువంటిది ఆదర్శం తెలుస్తుంది. అంతకు మినహా ఇంకా అక్కడ ఏమీ లేదు. వారి కర్మకు వాళ్ళు చేసుకొని పోయారు. ఇప్పుడు మన జీవితం, ఇది మన ప్లాట్ఫారం, మనకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎలా ఎదగాలనేదానికి మనకు అద్దం చూపిస్తున్నాడు భగవంతుడు. నీ ముఖం మీద ఏదో అంటుందో చూసుకోవాలనేదానికి అద్దం ముంగడు పోయినప్పుడు ఎట్లయితే చూసుకుంటామో ఆ మహాపురుషులను చూసి మనల్ని సవరించుకోవడం, ఇదే ఇక్కడ జరుగుతుంది. క్షాంతి అంటే నిందాస్తుతులు. ఎవరు ఇప్పుడు ఒకటి ఏంటంటే దగ్గరికి వస్తున్నాం కాబట్టి ఇవన్నీ చెప్పుకోవడం మంచిది. శ్యామలయ్య గారికి చెప్పేది ఏంటంటే, పని చేస్తున్న వాళ్ళని అంటారు. చేపలున్న చెరువులోనే గ్యాలాలు పడుతుంటాయి, వలలు పడుతుంటాయి. పండ్లున్న చెట్టుకి రాళ్ళు పడుతుంటాయి. మనము ఓర్పుగా ఉండాలి. కాయని చెట్టుకు ఆ జీవ జంతువులు లేనటువంటి ఆ చెరువులో ఎవరైనా వలలేస్తారా? దాంట్లోకి పోతారా? అందుకని ఈ యొక్క కనేటువంటి సంతానవతి అయినటువంటి స్త్రీకి భగవంతుడు 9 మాసాలు పురిటి నొప్పులు, వాళ్ళను కొడుకు ప్రేమ ఇచ్చేసి జీవితాంతం వారిని ముడిపెట్టి తల్లడిల్ల చేస్తున్నాడు. అదే సంతానం కాని వారికి అదే ఏ ఇబ్బంది లేదు, అది గుర్తుపెట్టుకోండి. అందుకని ఒక బాధ్యత చేపట్టినప్పుడు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అవి ఏవి లెక్క చేయకుండా మన కర్తవ్యాన్ని మనం చేయాలి. మన వరకు మన తరపున ఎవరికి అన్యాయం జరగదు, ఏ తప్పు జరగకుండా మన సావధానంగా ఉంటే మిగతాదంతా మంచి పరిణామమే వస్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏంటో తెలియదు, మనం చేస్తున్నది ఏంటో ఎదుటి వారికి తెలియదు కాబట్టి వాళ్ళ దృష్టికోణంతో మనం చూస్తున్నప్పుడు ప్రతిదీ తప్పుగానే వారికి అనిపిస్తుంటది కాబట్టి వాళ్ళు ఎత్తి పొడుస్తుంటారు. అది సహజం. అందుకని సహనం, ఓర్పు చాలా మంచిది. నిందాస్తుతులు, సుఖ దుఃఖములు, శీతోష్ణములు సమానముగా భావించుట. సుఖం వచ్చినప్పుడు ఉప్పొంగిపోకూడదు, దుఃఖం వచ్చినప్పుడు బాధపడకూడదు, చలి పెట్టినప్పుడు గజగజ వణకకూడదు, మరి ఉక్కపోస్తున్నప్పుడు ఇక ఇదేమి జీవితం అని అనుకోకూడదు. ఓర్పు ఏదంటే ఇది కూడా మారిపోతుంది. ఈ పరిస్థితి భగవంతుడు చాలా పెద్ద దృష్టాంతంగా చూపిస్తున్నటువంటిది ఏంటంటే, చీకటిగా ఉన్నప్పుడు ఎంతసేపు ఉంటాయి, ఇది కూడా చీకటి పోతుంది, మళ్ళీ పొద్దు పొడుస్తుంటది, దినం వస్తుంటది. దినం ఉన్నప్పుడు ఈ సుఖమైనటువంటి, ఈ సంతోషమైనటువంటి ఇది కూడా పోతుంది, మళ్ళీ రాత్రికి కటిక చీకటి వస్తుంటుంటది. ఎటువంటి కష్ట పరిస్థితులైనా సరే
ఏ బాధలైనా సరే ఏవి ఎప్పటికీ ఉండవు అనేదే ఈ దినరాత్రుల యొక్క అభిప్రాయము. నాకు అర్థమైంది. మీకు ఎవరికైనా ఇంకేమైనా అర్థమైతే చెప్పండి. ఏ పరిస్థితి అయినా మారిపోతుంటది. ఈ స్త్రీ జన్మయే శాశ్వతం కాదు, అందుకే మృత్యువు. పురుష జన్మయే శాశ్వతం కాదు, అందుకే మృత్యువు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు, అందుకే పరివర్తనం. ఏదైనా మారిపోతుంటది అనేటువంటిది బండ గుర్తుగా పెట్టుకోండి. క్షుధా త్రిషలు అంటే ఆకలి దప్పికలు. ఆకలి వేస్తుంది, తింటున్నాం, చూపిస్తున్నాడు భగవంతుడు మన చేతనే వ్యవహారంతో. ఆ ఆకలి వేస్తున్నప్పుడు అబ్బబ్బో ఏదైనా తినాలనిపిస్తుంది. తిన్న తర్వాత అయిపోతుంది, మళ్ళీ అది అరుగుతుంది, మళ్ళీ తినాలనిపిస్తుంది. అంటే ఏదైనా పరిస్థితి మారిపోతుండేది, ఏది ఎప్పటికీ శాశ్వతము కాదు అనేటువంటిది. మానము అవమానం. మానము అంటే గొప్పగా ఎవరైనా పొగిడినప్పుడు అబ్బా నన్ను పొగిడారు అని చెప్పేసి, అవమానపరిచినప్పుడు వీళ్ళ దగ్గరికి పోతే ఎప్పుడు ఏదోటి అంటూనే ఉంటుంటారు అని చెప్పేసి బాధపడడం కాదు. అది వారి స్వభావం, ఇది వీరి స్వభావం. నీ స్వభావం ఏంటి? ఇది సాక్షిభూత సాధన. పట్టుకుంటున్నారా? సాక్షిభూతం అంటే ఇంకేదో కాదు, వాళ్ళు అలా అన్నారని వీళ్ళు ఇలా అన్నారని. సమయం అయింది, ఎక్కువైంది సమయం. అవును, ఇది మధ్యంతరంగా సరే, చాలా పెద్దగా ఉంది కాబట్టి మంచిగా చెప్పుకోవాలి ఇక్కడ. సరే, ఓం నమస్తే. ముందుకు తీసుకెళ్ళండి. రోజు ఆచార్య గారు సత్యార్థ ప్రకాశం 4వ సముల్లాసంలో మన 15 గుణకర్మల బ్రాహ్మణ క్షత్రియ ఈ వర్ణంల గురించి, మరి ఎవరు ఏ విధంగా మలుచుకోవాలి అనేటటువంటి విషయాల గురించి, బాధ వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు అన్నీ ఒకే రకంగా ఉండాలి అనేటటువంటి విషయాల గురించి చాలా చక్కగా చెప్పారు. ఈ ఎపిసోడ్ని షేర్ చేసి లైక్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ, ఈరోజు వైదిక సంధ్య శ్యామలయ్య, రేగడి మైలారం, వికారాబాద్ జిల్లా. నాది వైదిక సంధ్య ఉంది, నేను చేయిస్తున్నాను. ఓం ఓం ఆచార్జీ నమస్తే. ఒక పాట పాడమంటారా ఆచార్జీ? సమయం అయితే చాలా అయిపోయింది. 5 నిమిషాలు అంటే ప్రకరణానుగుణంగా ఉంటే పాడండి, లేదంటే మళ్ళీ రేపు పాడొచ్చు. అలాగా ఉంది, ఇలాగా ఉంది ఆచార్జీ. పాడండి మరి, సమయం ఎందుకు. పంచమహాయజ్ఞముల విధానము ప్రస్తుతి చేతుము వినరండి. మానవ దైనిక విధి కృత్యములుగా మహర్షి తెలిపిన మార్గముగనుడి. ప్రాతసాయము సంజ వేళల పూర్ణ శుద్ధ శేత శృతులుమై బాగుగా బ్రహ్మను ఉపాసించుటయే బ్రహ్మయజ్ఞమని తెలియండి. పంచమహాయజ్ఞముల విధానము ప్రస్తుతి చేతుము వినరండి. మానవ దైనిక విధి కృత్యములుగా మహర్షి తెలిపిన మార్గముగనుడి. వాయుజలాదుల విశుద్ధ మగుటకు ప్రాణుల ఆరోగ్యమునకు కృతాఔషధములో మమనర్చుటే దేవయజ్ఞమని తలపండి. మృతక శ్రాద్ధ తర్పణముల సంగుట మూర్ఖతయని మది తెలియండి. సజీవ పితరుల గురువుల నాప్తుల సేవించుటయే పితృయజ్ఞమని తెలియండి. పంచమహాయజ్ఞముల విధానము ప్రస్తుతి చేతుము వినరండి. మానవ దైనిక విధి కృత్యములుగా మహర్షి తెల్పిన మార్గముగనుడి. మృతక శాబ్ద తర్పణముల సంగుట మూర్ఖతయని మది తెలియండి. సజీవ పితరుల గురువుల నాప్తుల సేవించుటయే పితృయజ్ఞమని తెలియండి. విద్యావంతులు జితేంద్రియుల సద్బాంధవులను సత్యవ్రతులను యథాయోగ్యముగనాదరించుటే అతిథి యజ్ఞమని అనదగునండి. పంచమహాయజ్ఞముల విధానము ప్రస్తుతి చేతుము వినరండి. మానవ దైనిక విధి కృత్యములుగా మహర్షి తెల్పిన మార్గముగనుడి. అల్ప ప్రాణుల కన్న భాగముల యథాశక్తిగన సగుటయు
అంగహీనులను పాపరోగులను ఆదుకునుటయే బలివైషయజ్ఞమండి. పంచమహాయజ్ఞముల విధానము ప్రస్తుతి చేద్దుము వినరండి. మానవ దైనిక విధి కృత్యములుగా మహర్షి తెలిపిన మార్గము గండి. నమస్తే ఆచార్య, ధన్యవాదాలు అవకాశం ఇచ్చినటువంటి. అమ్మగారికి ధన్యవాదాలు. వైదిక సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారం. పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్థారణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యుడను. ఓం అమృత పిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యుడను. ఓం సత్యం యశశ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటికి వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగుబంధాన్ని సైతం తెంచనైనందున శిశువు అభ్యర్థన ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శమ్యోరవిశ్రవంతు నః. యజుర్వేదంలోనిది ఈ మంత్రం. 30వ అధ్యాయం 12వ మంత్రం. ఓ దివ్యస్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్య జల శ్రవమును నాకు అందుబాటులో శ్రవింపజేయుము స్వామి. ఈశ్వర ఉవాచ తదాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయుము. జీవాత్మ, ఓ పరమేశ్వర, నాకు తల్లి, తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యం పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వర ఉవాచ తదాస్తు. స్వర్గసుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరమరణ సంతృప్తి దుఃఖ జన్మలతో ఒంటరిగా ఉండలేవు కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించునుగాక. అత ఇంద్రియ స్పర్శ మంత్రములు. అక్రియ ధ్యానం. ఈ అతీంద్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలగజేయడం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందడం. ఓం వాక్ వాక్, ఏదైనా మాట్లాడాలి, చెప్పాలి, మాట్లాడే వరకు, చెప్పే వరకు సంతృప్తి, మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి తినాలి అనే కోరిక, తిన్న తర్వాత, తాగిన తర్వాత సంతృప్తి చెందడం. భక్ష అవివేక బుద్ధితో హానికర పదార్థ సేవన అనారోగ్యం, మృత్యు, దుఃఖ, అసంతృప్తి దశ. మరియు వివేక బుద్ధి పూర్వకమైన మోక్షానంద మార్గం, సంతృప్తికర జీవితం. ఓం ప్రాణ ప్రాణ. పీల్చుకున్న శ్వాసను వదలడం, వదిలిన తర్వాత మళ్ళీ పీల్చడమే సంతృప్తి. పీల్చుకున్న తర్వాత సంతృప్తి చెందడం. ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన నాగ కూర్మ దేవదత్త కృకంకల ధనంజయ, ఈ దశ ప్రాణముల ద్వారా ఆత్మ జీవం పోసుకొని జీవాత్మ అనబడుతుంది. అంటే దేహంలో ఈ ప్రాణాల ద్వారా జీవాత్మ సక్రియంగా ఉంటుంది. ఓం చక్షు. అదేంటి, ఇదేంటి, ఇందులో ఏముంది, అందులో ఏముంది, ప్రతిదీ చూడాలనే అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత సంతృప్తి, ఒక మన శాంతి. ఓం శ్రోత్రం. ఇది అది ఏదో వినాలే అనే తాపత్రయం, విన్న తర్వాత సంతృప్తి చెందడం. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదం 20వ అధ్యాయం 9వ మంత్రం. ప్రారబ్ధ బుద్ధి జన్మలకు భౌతికంగా నన్ను ఒకవైపు దిగజారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి, ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావటం లేదు స్వామి. ఓం హృదయం ముదనమస్య సంజీవ్యర్వ హృదయం చయత్. అథర్వవేదం 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తూ
ఉన్నప్పుడు భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తున్నావు. ధన్యుడను స్వామి. ఓం కంఠః అసౌగ్రీవచ్చ శ్రోణి యజుర్వేదం 20వ అధ్యాయం 8వ మంత్రం. మణిహారం వలె అలంకృత ఆ రెండు కంఠ ఎముకల మధ్య స్థానం, అన్నపానీయాల శ్రావముల అవగాహన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః మస్తిష్కాత్ ఊర్ధ్వః పైరవయాత్ పవమానో అధిశీర్షతః అధర్వణ కాండం 10వ సూక్తం 10వ మంత్రం 2వ సూక్తం 26వ మంత్రం. మస్తిష్కానికంటే పైకి అక్కడికి ప్రాణవాయువును ప్రేరేపిస్తూ ఎక్కించు. అంటే ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ బుద్ధి కొరకు ప్రయత్నం చేయడం. శిరోదేవకోశ సముద్భిత తత్పణో అభిరక్షతి శిరో అన్న మధోమనః. అధర్వణ 10వ కాండం 2వ సూక్తం 27వ మంత్రం. అంటే శిరస్సు దేవనిలయం, ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తే మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం, బాహుమే బలమింద్రియం. యజుర్వేదం 20వ అధ్యాయం 7వ మంత్రం. అంటే బాహుభుజములు బలవర్ధకంగాను ఉండునుగాక. ఓం కరతలకర పృష్ఠే మోద ప్రమోద అంగుళీ రంగాన్ని మాత్రమే సహా. యజుర్వేదం 20వ అధ్యాయం 6వ మంత్రం. హస్తమే కర్మవీర్యం. యజుర్వేదం 20వ అధ్యాయం 7వ మంత్రం. ఈ మంత్రాల యొక్క అర్థం నా చేతులలోనే నా కర్మల పురుషార్థం సహితమై ఉందని తెలుసుకోవడం. అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయటం. ఈ విధంగా తర్వాత మార్జన మంత్రం. ఓం భూ పునాతు శిరసి, ఓం భుః పునాతు నేత్రయో, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమర్చన మంత్రములు. ఓం మృతంచ సత్యంచ విదాత తపసోద్యజాయత తతో రాత్ర్యాజాయత తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదతి శ్వస్య మిషతో వశి. సూర్యాచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్ దివంచ పృథివించ అంతరిక్షమతో స్వః. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నాః. అథ మనసా పరిక్రమ మంత్రము. ఓం ప్రాచీదిదగ్నిరధిపతిరశితో రక్షితాదిత్య ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. దక్షిణాదింద్రోధిపతి శిరక్షిరాజీ రక్షితా పితర ఇషవః. ఏభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. ప్రచేదిగ్వరుణోధిపతి పృథాకు రక్షితాన్నమిషవః. ఏభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ దేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. ఉదీచి దిక్సోమోధిపతి స్వజో రక్షితా శనిరిషవః. ఏభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ దేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుద ఇషవః. ఏభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ దేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి చిత్రో రక్షితా వర్షమిషవః. ఏభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ దేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. ఈ విధంగా అన్ని దిక్కులు కూడా భగవంతుడు ఉన్నాడని, ప్రతి ప్రాణిలో కూడా భగవంతుడు ఉన్నాడని, భగవంతుడి కోసమే సపరేట్గా ప్రత్యేకంగా చేయవలసిన అవసరం లేదని,
ఈ విధంగా మనకు ఈ యొక్క మంత్రాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి భగవంతుడే అన్నింటిని మనం చేయిస్తున్నాడని తెలుసుకొని ఉపస్థాన మంత్రములు ఓం జాత వేదసే సునమామ సోమమరాతీయతో నిదహతి వేద సనా పరిషతతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితత్యగ్ని ఓం చిత్రం దేవానాముదగాధనీకం చక్షుర్మిత్రశ్చ వర్ణశ్చాగ్నే అప్రద్యావా పృథివీ అంతరిక్షగం సూర్యాత్మా జగతశ్చ స్వా ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవ దృశ్యే విశ్వాయ సూర్యం ఓం ఉద్వయం తమస స్పరిశ్య పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. రెండవ ప్రకరణ పూర్తి చేసుకున్న తర్వాత ప్రాయచిత మంత్రం ఓం తక్షుర్దేవహితం పురస్తా శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అధీనాశ్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. గురు గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణమాం. హే జగదీశ్వర దయాలు, నీ కృప వలన మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారమున ధర్మార్థ కామ మోక్షములు వెంటనే సిద్ధించునుగాక. నమస్కార మంత్రం ఓం నమ శంభవాయ చ మయో భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం ఓం దేవ శాంతి అంతరిక్షగం శాంతి పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతి వనస్పతయే శాంతిర్విశ్వే దేవా శాంతిర్బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. నమస్తే. మెల్లగా మెల్లగా ఇది చేసేది చాలా బాగా చేస్తున్నారు. పరిగెడుతున్నారు. ఆ పరిగెత్తడం తగ్గితే చాలా గంభీరంగా వస్తుంటది, వ్యక్తిత్వాలను కదిలిస్తుంది. మీరు చెప్పేది చాలా లోతుగా చెప్తున్నారు. పరిగెత్తడం వద్దు. టైం తక్కువగా ఉందని ఏంది మన జీవితం కంటే ముఖ్యమైనది ఆ టైం. అదే మనసా పరిక్రమ మంత్రములలో ఓం మనసా పరిక్రమ మంత్రములలో తేభ్యో నమోధిపతిభ్యో నమో రచిత్రభ్యో నమ ఇషుభ్యో నమాయ వ్యవస్తు యాస్మాన్ జ్యేష్టం వయం విస్మాస్తం భోజంబేదత్మ. ఓ జగదీశ్వర, మమ్మెవరు ద్వేషిస్తున్నారు, మేమెవరు ద్వేషిస్తున్నాము, అట్టి దేశము నీ యొక్క న్యాయశక్తికి సమర్పించుతున్నాము. ఓం అదే తొందరపడకుండా ప్రశాంతంగా చెప్తే గంభీరంగా ఉంటుంది. నమస్తే.